మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కాదని, దేవుని వాక్యము కాదని మనము దేని మీద ఆధారపడినా అది కొన్ని రోజులు మాత్రమే, కొద్ది సమయం వరకు మాత్రమే. తర్వాత దాని పరిస్థితి ఎండిపోయిన పరిస్థితి, వాడిపోయిన పరిస్థితి. కానీ నీ పరిస్థితిని మార్చగలిగేది ఒక దేవుని వాక్యము మాత్రమే. ఎందుకంటే వాక్యం ఒక్కటే నిత్యము మనలో నిలుస్తుంది, మనల్ని నిత్యము నడిపిస్తుంది, చివరి దాకా నీతో ఉంటుంది. కాబట్టి ఎవరి మీద ఆధారపడకండి, దేని మీద ఆధారపడకండి, దేవుని మీద, ఆయన వాక్యం మీద ఆధారపడండి. ఆయన వాక్యము నిత్యము నిలుస్తుంది. కాబట్టి నిత్య జీవమునకు నీవు వెళ్ళగలుగుతావు, జాగ్రత్త పడగలుగుతావు. నీకు కావలసినవన్నీ కూడా నీవు పొందుకోగలుగుతావు. కాబట్టి లోకం మీద, లోకంలో ఉన్న వాటి మీద, దేని మీద ఆధారపడకుండా వాక్యం మీద ఆధారపడు, మేలులు పొందుకో. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నైనా. మేమందరము కూడా నిత్యమైనది ఏదో తెలుసుకొని వాడిని మీద ప్రభువా ఆనుకొని ఆధారపడే భాగ్యం దయచేయండి. ఈ లోకంలో నిత్యమైనది ఏది లేదు ప్రభువా, నీ వాక్యము తప్ప. ఆ వాక్యం విషయంలో మా పరిస్థితులు ఎటువంటివైనా ఆ సమయాలలో నీ వాక్యం మీద ఆధారపడి మేము బ్రతుకుటకు, నిత్యమును మేము ఆనందంలో ఉండుటకు నీవే మమ్మల్ని వాక్యం ద్వారా నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.